హాయ్ డే 3 వ్లాగ్. సో అరుణాచలం నుంచి కంచి అయితే వచ్చామండి. కంచిలోని విష్ణు కంచి ఆలయంకి అయితే వచ్చాము. సో మనకి ఇక్కడ ఎంతో విష్ణువుకి ప్రీతికరమైన 108 ఆలయాల్లో దివ్య దేశాల్లో ఒకటి. దీన్ని 12 మంది కవి సాధువులు సందర్శించినట్టుగా నమ్ముతారు. వరదరాజ్ పెరుమాళ్ ఆలయంని 153లో చోళిచే నిర్మించబడినది. వరదరాజ్ పెరుమాళ్ స్వామి టెంపుల్ అని పిలుస్తారు అండ్ విష్ణు కంచి అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్ని. సో ఇక్కడ మనం వచ్చేసరికి విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకుంటామండి. అండ్ ఇంకొక స్పెషల్ బంగారు వెండి బల్లి కూడా మనం ఈ టెంపుల్లోనే దర్శనం చేసుకుంటాం. మన కీడులు అన్నీ తొలగించుకోవచ్చు మన బంగారు బల్లి దర్శనం చేసుకున్న తర్వాత. సో ఇక్కడ మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ బంగారు బల్లి అని బోర్డు ఉంటుంది. సో లోపలికి వచ్చిన తర్వాత మనం ఇలాగా మధ్యలో టెంపుల్స్ అయితే ఉంటాయి, అవి దర్శనం చేసుకొని ఇలా లైన్లోకి అయితే వెళ్ళాలి. సో చెక్ చేసుకుంటూ కనుక్కొని వెళ్ళండి. సో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. టెంపుల్ చాలా చాలా పెద్దది. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి సో ఇలా వచ్చిన తర్వాత స్టెప్స్ అయితే ఉంటాయండి లోపలికి. సో కొంచెం మీదకి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే టెంపుల్ అయితే ఉంటుంది. సో గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఇలా లైన్ అయితే ఉంటుంది. లైన్ అయిన తర్వాత మనకి టికెట్ సర్వీస్ అయితే ఉంటుంది అండ్ 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ హెడ్. సో టికెట్ తీసుకొని మనం లైన్లో ఉన్న తర్వాత సో అందరికి ఈక్వల్ లైన్ అనమాట. సో స్పెసిఫిక్గా లైన్స్ ఏమి ఉండవు, అదే ఒకే లైను. ఆ లైన్లో వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ విష్ణుమూర్తిని అయితే దర్శనం చేసుకుంటామండి. దర్శనం చాలా చాలా బాగా జరిగిందనమాట. ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు మాత్రం టైమింగ్స్ మనం చూసుకొని రావాలి, బయట నుంచి వచ్చే వాళ్ళకి తెలియదు కాబట్టి. సో మార్నింగ్ 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుందండి టెంపుల్. అండ్ ఈవినింగ్ 4:30 నుంచి 8:30 వరకు అయితే ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వెంటనే గర్భగుడితో సహా క్లోజ్ చేసేస్తారు. సో మనకు దర్శనం అయితే అవ్వదు. సో వచ్చే వాళ్ళు కొంచెం ప్లాన్ చేసుకుని రండి, టైమింగ్స్ చూసుకొని. టెంపుల్కి మాత్రం మెయిన్గా ఈ కంచిలో టెంపుల్స్ అన్నీ ఇలానే ఉంటాయంట, మొత్తం అన్ని టెంపుల్స్కి ఈ టైమింగ్సే. సో అవి చూసుకోండి. అండ్ ఇక్కడికైతే బంగారు బల్లికి అయితే దర్శనంకి అయితే వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఇదండి విష్ణు కంచి ఆలయం.